Hello and welcome to Talve Education channel. So, in this video, we will 9th class topic as well as 10th board examination use topic discuss. So, in this video, we three types of topics discuss. So, three almost formula chances. So, topic. So, no sooner and scarcely when and hardly when. So no sooner, scarcely when and hardly when. So these three topics ni manaki 10th class board examination lo aithe manaki questions అడగడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్స్ ని అడిగినప్పుడు మనం ఆన్సర్ ని ఏ విధంగా చేయాలనేది ఒక్కసారి మనం చూద్దాం. సో ఆన్సర్ ని చేయడానికి అయితే మనకైతే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ నో సూనర్ దాన్ గురించి లేదా స్కార్స్లీ వెన్ గురించి లేదా హార్డ్లీ వెన్ గురించి మనం ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ టూ స్టెప్స్ లో అయితే ఈదర్ దిస్ వన్ ఆర్ సెకండ్ వన్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మోడల్లో మనం రాసినా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కానీ మనం రెండు మోడల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం నో సూనర్ ని ఇచ్చిన దానితో రాయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మనం నో సూనర్ అని రాసుకోవాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ డిడ్ అని రాసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ అంటే క్వశ్చన్ లో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని రాసుకోవాలి. తర్వాత మనం V1 వర్బ్ 1 ని రాసుకోవాలి. తర్వాత దాన్ ని రాసుకోవాలి. నెక్స్ట్ మనం సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆ థింగ్ ని అయితే మనం రాసుకోవాలి. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. రైట్. ఆ టూ పార్ట్స్ లో ఒక పార్ట్ మనం ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ప్లేస్ లో రాయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొకటి దాని తర్వాత అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ మోడల్. ద సెకండ్ మోడల్ వచ్చేసరికి నో సూనర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో దీంట్లో మనం రాసే ప్లేస్ లో ఇక్కడ హ్యాడ్ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది. రైట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఉంటుంది. సో V1 ప్లేస్ లో మనకి ఇక్కడ V3 వస్తుంది. నెక్స్ట్ దాన్నే ఉండిపోతుంది. రైట్. సో ఈ ఫార్ములాలో అయితే మనం నో సూనర్ దాన్ ఇచ్చినప్పుడు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ చేసేటటువంటి టాపిక్ ఇది చాలా యూస్ఫుల్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో సో మనకి ఇది 2 మార్క్స్ కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక క్వశ్చన్ మనకి 2 మార్క్స్ ఉంటుంది. మనకి ఈ టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం అవుతుంది. సో 4 మార్క్స్ మనం గెయిన్ చేసినటువంటి ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. సో ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఈ 2 మోడల్స్ లో మనం ఒకసారి అప్లై చేసి చూద్దాం. రైట్. సో హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ద థీవ్ సా ద పోలీస్, హి ran away. సో చూడండి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ద థీవ్ సా ద పోలీస్, హి ran away. ఇప్పుడు ఇచ్చిన ఈ సెంటెన్స్ లో ఈ ఎగ్జాంపుల్ లో మనం నో సూనర్ దాన్ ని యూజ్ చేసి రాద్దాం. సో ఫస్ట్ మోడల్ మనం రాసేద్దాం. సో నో సూనర్ ఉంది కదా. సో నో సూనర్ కి నో సూనర్ యాజ్ ఇట్ ఈస్ మనం రాయాలి. రైట్. నెక్స్ట్ ఏం రాయాలి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం రాయాలి. సో ఇక్కడ డిడ్ అని రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ సబ్జెక్ట్ అంతా ఏముంది? సో ఇక్కడ ఇదంతా కూడా మనం రాసుకోవాలి. రైట్. సో అంటే ఫస్ట్ సెంటెన్స్ అనుకోవచ్చు. సబ్జెక్ట్ లో ఏదైతే ఉందో సెంటెన్స్ ఆ సెంటెన్స్ అయితే మనం ఇక్కడ రాయాలి. ఏముంది? ద థీఫ్, రైట్, see the police. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే చూడండి ఇక్కడ ద థీఫ్ సా అని ఉంది. నేను ఇక్కడ ద థీఫ్ సీ అని రాశాను. ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వర్బ్ ఫామ్ ఉంటుందో మనకి ఆన్సర్ లో V1 రాయాలి. ఎందుకంటే ఇక్కడ డిడ్ యూజ్ చేసినప్పుడు మనకి V1 వస్తుంది కాబట్టి. రైట్. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. రైట్. సో ఈ డిడ్ తో రాసేటప్పుడు ఈ డిడ్ మోడల్ తో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంది. సో మనం వర్బ్ ని మాత్రం V1 లోనే రాసుకోవాలి. సో no sooner as it is
అండ్ నెక్స్ట్ డిడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక్కడ అంతే ఉంది, ద థీఫ్ ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా. సో దీంట్లో వర్బ్ సా ఉంది, కానీ మనం V1 రాయాలి కాబట్టి సో సాకి V1 మనకి సి అవుతుంది. నో సూనర్ డిడ్ ద థీఫ్ సీ ద పోలీస్. సో ఇక్కడ మనం కామాని ఫుల్ స్టాప్ ని రిమూవ్ చేసి కామాని అయితే మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ రాసే సెంటెన్స్ మనకి స్మాల్ లెటర్ తో అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం యూజ్ చేయాలి, దాన్ యూజ్ చేయాలి, రైట్. సో దాన్ నెక్స్ట్ ఏముంది, he ran away. సో as is he ran away. సో ఈ విధంగా మనం నో సూనర్ దాన్ ఇచ్చినప్పుడు సో ఈ మోడల్ లో అయితే మనం రాయొచ్చు, రైట్. ఇప్పుడు ఒకసారి సెకండ్ మోడల్ లో చూద్దాం. సో చూడండి, సెకండ్ మోడల్ కి నో సూనర్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాయాలి. నో సూనర్. నెక్స్ట్ ఏముంది, హ్యాడ్ ఉంది. సో ఇంతకు ముందు మోడల్లో మనం డిడ్ రాసాం. సో ఇక్కడ ఏముంది, హ్యాడ్ ఉంది. సో హ్యాడ్ రాయాలి. నెక్స్ట్ ఏముంది, సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, రైట్. సో కానీ ఇక్కడ V3 ఉంది. సో ఇక్కడ చూడండి, ద థీఫ్ సా ద పోలీస్ అని ఉంది. సాకి V3 ఏంటి, సో V1 సి, V2 సా, V3 సీన్. సో కాబట్టి మనం ఇక్కడ సీన్ అయితే రాయాలి. సో సబ్జెక్ట్ అప్లై చేయండి. టోటల్ సెంటెన్స్, ద థీఫ్ సీన్ ద పోలీస్, the thief seen the police, comma next ఏంటి, దాన్ ఉంది. సో దాన్ని రాసేసుకోండి. దాన్ he ran away. సో ఈ విధంగా మనం నో సూనర్ దాన్ని మనం ఈ టూ మోడల్స్ లో కూడా మనం రాసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నో సూనర్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ పార్ట్ మనం స్కేర్స్లీ అండ్ వెన్ తో కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం. సో మనకి చాలా ఈజీ అండి ఈ బిట్. సేమ్ అప్లై చేయాలి మనం, సేమ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది స్కేర్స్లీ వెన్ తో కాబట్టి ఈ నో సూనర్ ప్లేస్ లో మనం స్కేర్స్ ని అప్లై చేస్తే సరిపోతుంది. స్కేర్స్, రైట్. సో ఇక్కడ దాని ప్లేస్ లో మనం వెన్ అప్లై చేయాలి, రైట్. సో ఇది కూడా అంతే, సేమ్ స్కేర్స్ ని లాస్ట్ లో వెన్ అంతే కదా. సో స్కేర్స్ కాంబినేషన్ మనకి వెన్ అనేది ఉంటుంది. సో ఇందాక రాసినటువంటి నో సూనర్ దాన్ ని జస్ట్ మనం రీప్లేస్ చేస్తున్న మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ యాజ్ ఇట్ గా ఉంటుంది. డిడ్ అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ అలాగే ఉంటుంది, అండ్ V1 is also the same, no changes in that. And coming to the second model also, up to here the pattern is the same, right. సో ఒకసారి మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తో అయితే మనం ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ ట్రై. ద ఎగ్జాంపుల్ ఈస్ the thief saw the police, he ran away. The same first model cheddamandi manam. Let's try with the first model. So now the word is the scarcely, right. Scarcely. What is the next, did. Next enti subject V1 unnadi, subject the thief. మరి V1 ఏంటి, ఇది సా అనేది V2 కదా. సో V1 ఏంటి, C. సో మనం ఇప్పుడు మొత్తం రాసేద్దాం. The thief see the police. The same as is మనం full stop రిమూవ్ చేసి కామాని యాడ్ చేసి నెక్స్ట్ ఏంటి, when యాడ్ చేయాలి. సో when he ran away. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ రిమూవ్ చేసి మనం సో స్మాల్ లెటర్ అయితే మనం యూజ్ చేయాలి, right. So scarcely did the thief see the police when he ran away. So this is the answer. So let's try the second model. Scarcely. Say next had undi.
then we write the same had, and next subject undi, the thief subject, next verb is the V3, here sa is the V2, ఇంతకే చెప్పాము మీకు నేను, then C the V1, sa V2 and C is the V3. సో మనం ఇక్కడ V3 ని అయితే రాయాలి, రైట్. సబ్జెక్ట్ the thief, next verb V3, seeing, right. Next the police, sentence మొత్తం కంప్లీట్ చేయాలి కదా. సో removing the full stop and applying the comma. Next he రాసే ముందు మనం ఇక్కడ when రాయాలి కదా. సో when he ran away, when he ran away. So this is the correct answer, right. సో no sooner లాగానే scarcely when ని కూడా మనం సేమ్ అదే స్ట్రక్చర్ లో రాయాలి. సో జస్ట్ చేంజ్ ఏంటంటే no sooner ప్లేస్ లో scarcely వస్తుంది, than ప్లేస్ లో మనకి when అనేది వస్తుంది. సో ఈ టూ మోడల్స్ లో మనం ఏ మోడల్ రాసినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. టూ మోడల్స్ రాయాల్సిన పని లేదు, ఒక్క మోడల్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు థర్డ్ పార్ట్ అయినటువంటి హార్డ్లీ వెన్ అయితే చూద్దాం. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, లెట్స్ ట్రై. సో ఎక్స్ప్లెనేషన్ కంటే ముందే సో ఇదే ఎగ్జాంపుల్ ని ఒకసారి మీరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈలోపు నేను ఎరేజ్ చేసి సో ఆ టాపిక్ అయితే మీకు రాస్తాను, రైట్. సో 9th children and 10th children and కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా సో మీరు జాగ్రత్తగా ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే డెఫినెట్ గా మీకు 1 మార్క్, అండ్ ఎక్సెప్ట్ ద 10th క్లాస్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా 1 మార్క్ వస్తుంది, అండ్ 10th క్లాస్ వాళ్ళకి అయితే మీకు 2 మార్క్స్. బై గాడ్ గ్రేస్ 2 క్వశ్చన్స్ వస్తే కనుక మీకు 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. ఎందుకంటే బ్లూ ప్రింట్ ఐడియా ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది మనకి ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ టాపిక్స్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో 4 మార్క్స్ అన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. సో ఇది స్కోరింగ్ ఏరియా బిట్ కూడా, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటిది హార్డ్లీ వెన్. హార్డ్లీ వెన్. సో వెన్ సేమ్ కదా, అలానే ఉంచేద్దాం. సో హార్డ్లీ రాదు, హార్డ్లీ, హార్డ్లీ సేమ్ కదండి. ఆన్సర్ అయిపోయిందా మీ అందరిది, రాయమని చెప్పాను కదా. ఒక్కసారి రాసిన వాళ్ళందరూ కూడా ఆన్సర్ చెక్ చేసుకోండి, అండ్ ఎవరైతే రాయలేదో ఒకసారి నాతో పాటు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్. ఫస్ట్ మనకి హార్డ్లీ రాయాలి కదా, హార్డ్లీ. అండ్ నెక్స్ట్ డిడ్ రాయాలి మనం. సో డిడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ద థీఫ్. వర్బ్ V1 ఏంటి, సాకి, సి. నోటెడ్ అయిపోయింది కదా అందరికి, రైట్. సో the thief, see the police. రిమైనింగ్ అంతా కూడా మనం రాసుకోవాలి. the police. సో మళ్ళీ ఫుల్ స్టాప్ తీసేసి మనం కామాని యాడ్ చేయాలి, రైట్. ఇక్కడ వరకు అయిపోయింది వర్బ్. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి మనం, when. సో రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్, బట్ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం స్మాల్ లెటర్ అయితే యూజ్ చేయాలి. he ran away, రైట్. సో ఒకసారి చూడండి, అందరు కరెక్ట్ రాశారు. సో ఒకసారి మనం సెకండ్ మోడల్ ని చూద్దాం మళ్ళీ. హార్డ్లీ, had. నెక్స్ట్ సబ్జెక్ట్ V3, సేమ్ సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ రాయాలి. సో V3 మనకి ఇక్కడ సీన్ అవుతుంది కదా. సో had, the thief, seen, the police, next comma, when he ran away, రైట్. సో థర్డ్ కూడా హార్డ్లీ వెన్ కూడా మనకి 2 మోడల్స్ లో అయితే మనం ఇప్పుడు అప్లై చేస్తాం కదా. సో నో సూనర్ దాన్, స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్. సో ఈ 3 టాపిక్స్ కి కూడా సేమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి, ఫస్ట్ మోడల్ వచ్చేసి సో డిడ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, V1 ఉండాలి. దెన్ సెకండ్ మోడల్ వచ్చేసి హ్యాడ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, V3 ఉండాలి. ఈ స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్ మనకి ఇచ్చినటువంటి ఏ టాపిక్ అయితే ఉందో
ఆ టాపిక్లో వర్డ్స్ని అయితే మనం రాసుకోవాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా టాపిక్ కావాలని అనుకుంటే సో ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి 10th క్లాస్లో ఇంకా ఏ మోడల్స్ ఏ టాపిక్స్ అడిగే ఛాన్సెస్ ఉందో సో ఆ టాపిక్స్ పైన మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. సో టిల్ దెన్ వీ యూ. సో థ్యాంక్ యూ సో మచ్.